హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐపీ వ్లాగ్స్. ఏంటి ఈ లాంగ్ వీడియో అనుకుంటున్నారా ఫ్రెండ్స్? మా హబ్బీ బర్త్డేకి నేను కేక్ ప్రిపేర్ చేశాను కదా, సో అది ఎలా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో చూపించబోతున్నాను. కేక్ ప్రిపరేషన్ కోసం ఒక కప్పు షుగర్ పౌడర్ తీసుకోవాలి. మైదా పిండి 1.5 కప్ యాడ్ చేశాను నేనైతే. తర్వాత మన వంట నూనె ఉంటుంది కదా, అది ఏ ఆయిల్ వేసినా పర్లేదు. ఆ నూనె కొంచెం యాడ్ చేసుకోవాలి, ఒక స్పూను వేసుకొని బాగా మిక్స్ చేసేయాలి. తర్వాత 1.5 కప్పు మైదా పిండి తీసుకొని దాన్ని బాగా జల్లించి తర్వాత ఈ షుగర్ పౌడర్లోనే యాడ్ చేసేయాలి. ఆ పిండి కూడా యాడ్ చేసుకొని బాగా అది మొత్తం లంప్స్ లేకుండా కలుపుకోవాలి. మైదా పిండి కూడా ఎక్కువ పట్టదండి, మనకి కొంచెం తీసుకుంటేనే కేక్ మాత్రం చాలా అవుతుంది. మైదా పిండి జల్లించి తీసుకోవడం వలన కేక్ కూడా మంచిగా వస్తుంది, స్పాంజీ లాగా ఉంటుంది. తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్. నేను పైనాపిల్ ఫ్లేవర్తో చేస్తున్నానండి. కొంచెం పైనాపిల్ ఫ్లేవర్తో ఉంటే బాగుంటుంది కదా కేక్ అని చెప్పి నేను ఆ ఫ్లేవర్ కోసం ఎసెన్స్ ఉంటుంది కదా, పైనాపిల్ ఎసెన్స్, అది తీసుకున్నాను. అది కూడా కొంచెం లైట్గా 1/2 టీ స్పూన్ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత దాన్ని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మనం ఈ పిండి ఎంత మంచిగా కలుపుకుంటే తర్వాత బన్ కేక్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి పిండి తిక్కుగా అనిపిస్తే కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, అవి కొంచెం కొంచెం యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండొచ్చు. నేను కొంచెం పాలు యాడ్ చేశాను, మరీ తిక్కుగా ఉంది కదా అని. కేక్ కన్సిస్టెన్సీకి సరిపడా యాడ్ చేసుకుంటే సరిపోద్ది పాలు, అంతేగాని ఎక్కువ కూడా ఏం పట్టదు. వాటర్ యాడ్ చేయకూడదు, వాటర్ యాడ్ చేస్తే టేస్ట్ వేరేలా ఉంటుంది. సో అందుకే పాలు యాడ్ చేసుకుంటే కొంచెం తిక్కుగా బాగుంటుంది టేస్ట్ కూడా. సో అందుకే కొంచెం కాచి చల్లార్చిన మిల్క్ యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా బన్ కేక్ ఒక్కటి కూడా చేసుకొని తినొచ్చండి, చిన్నపిల్లలకైనా చేసి పెట్టొచ్చు అప్పుడప్పుడు, చాలా బాగుంటుంది. పిల్లలకి స్నాక్ టైప్లో కూడా ఇలా చేసి పెట్టొచ్చు వాళ్ళకి, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా కేక్ అంటే. ఇందులో బేకింగ్ పౌడర్ కొంచెం బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది పిండి. ఇంతే అండి, ఇది రెడీ అయ్యింది. ఇప్పుడు దీన్ని కేక్ ట్రే తీసుకొని కేక్ ట్రేకి ఆయిల్ రాసి కొంచెం మైదా పిండి అలా పైన అలా చల్లుకోవాలి. ఇప్పుడు ఆ కలుపుకున్న కేక్ మిశ్రమాన్ని కూడా ఈ ట్రేలో వేసుకోవాలి. మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఇలా ట్యాప్ చేసుకుంటే అది మొత్తం కొంచెం సాఫ్ట్గా అవుతుంది కదా. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాన్ని ముందు ప్రీ హీట్ చేసుకోవాలి. తర్వాత ఒక స్టాండ్ పెట్టి దానిలో ఈ ట్రే పెట్టాలి. ఒక 20 మినిట్స్ ఆర్ 25 మినిట్స్ అయితే మనకి కేక్ రెడీ అయిపోతుంది. తర్వాత క్రీమ్ ప్రిపరేషన్ కోసం నేను బటర్ తీసుకున్నానండి. తీసుకొని దానిలో కొంచెం షుగర్ పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకొని బాగా కలర్ చేంజ్ అవుతుంది. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు. క్రీమ్ అంతా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, మరి బటర్ కలర్లో ఉండదు. బాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనకి ఈ ప్రాసెస్ మాత్రం చాలాసేపు పడుతుందండి, అది మనం నిదానంగా చేసుకుంటూ ఉండాలి ఆ కలర్ చేంజ్ అయ్యే వరకు. తర్వాత షుగర్ సిరప్ తీసుకున్నాను, షుగర్ సిరప్ కూడా కొంచెం యాడ్ చేయాలి. యాడ్ చేసి కలర్ చేంజ్ అయ్యే వరకు దాన్ని బాగా కలుపుకోవాలి. అది మొత్తం అలా కలుపుకున్న తర్వాత వైట్గా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ బన్ కేక్ కూడా రెడీ అయిపోయింది. ఇలా స్పూన్ గుర్చి చూస్తే మనకి స్పూన్కి ఏమీ అంటుకోకపోతే రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు దాన్ని తీసేసి దాన్ని రివర్స్ చేసి దాన్ని 2 పార్ట్స్గా కట్ చేశాను. మనం ఈ బన్ కేక్ మిశ్రమాన్ని మంచిగా కలుపుకోకపోతే మనం ఇలా కేక్ కట్ చేసేటప్పుడు కూడా ముక్కలుగా విరిగిపోతున్నట్టు అయిపోతుందండి. ఈ కేక్ అయితే అలా లేదు, కట్ చేస్తున్నా కానీ మంచి సాఫ్ట్గా వచ్చింది కేక్ అయితే. మనం ఎక్కువ కలుపుకునే దాన్ని బట్టే ఉంటుందండి. సో అదే మనం చూసి జాగ్రత్తగా కలుపుకోవాలి. చూడండి, లోపల బన్ కేక్ అయితే ఉట్టిదే తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంది. తర్వాత కొంచెం ఆ బటర్ ఉంది కదా, ఆ క్రీము నేను స్టార్టింగ్లో కొంచెం తీసాను, అది కింద రాద్దామని చెప్పి కొంచెం పక్కన పెట్టి అది ఇప్పుడు ఇలా ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని దానికి కింద బటర్ రాసేసాను, ఎందుకంటే కింద ఏమి అంటుకోకుండా ఉంటుంది తర్వాత కేక్ పెట్టినప్పుడు. అందుకని కొంచెం లైట్గా స్టార్టింగ్లోనే బటర్ తీసి కొంచెం పక్కన పెట్టుకోవాలి. షుగర్ సిరప్ యాడ్ చేసిన తర్వాత దాన్ని కొంచెం ఇలా రౌండ్గా మనం ఆ కేక్ ఎంతవరకు పడుతుందో చూసి అంతవరకు కొంచెం ఇలా రాసేయాలి ప్లేట్కి.
తర్వాత 2 పార్ట్స్గా కట్ చేసిన బన్ కేక్ 1 పార్ట్ తీసుకొని ఆ లేయర్ పెట్టాలి. ఆ లేయర్ పైన షుగర్ సిరప్ యాడ్ చేయాలి. తర్వాత క్రీమ్ ఉంది కదా, ఆ క్రీమ్ కూడా అప్లై చేయాలి. తర్వాత ఇంకో లేయర్ పెట్టుకొని సేమ్ అదే ప్రాసెస్ లాగా షుగర్ వాటర్ క్రీమ్ అప్లై చేయాలి. ఇది మాత్రం క్రీమ్ లాస్ట్లో మిక్సీ పట్టుకుంటే కొంచెం బురుజులాగా ఫామ్ అవుతుందండి. అప్పుడు కేక్ కూడా క్రీమ్ కూడా టేస్టీగా ఉంటుందన్నమాట. పైన క్రీమ్ అప్లై చేసుకోవాలి మనకి నచ్చినట్టు. ఒక కవర్లో వేసుకొని క్రీమ్ని డెకరేట్ చేసుకోవచ్చు. చుట్టూ డిజైన్ చేసుకోవడమే. అవైలబుల్గా డైరీ మిల్క్ చెర్రీస్ ఉంటే నేను ఇలా డెకరేట్ చేశాను. తర్వాత కేక్ కటింగ్ వీడియో చూసేయండి ఫ్రెండ్స్. మా హస్బెండ్కి కూడా చాలా నచ్చింది కేక్. అంత బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే మనం చేసుకోవచ్చు కేక్ అనేది. ఇప్పటికి చాలా డిలే అయ్యింది వీడియో పోస్ట్ చేయడానికి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.